ఈ వంకాయ ఆలు టమాటా కూర ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అనిపిస్తుంది. పూరి, రోటీ, అన్నం అన్నిటికీ పర్ఫెక్ట్ కర్రీ. ఈ చిన్న టిప్ మిస్ అయింది అంటే టేస్ట్ మొత్తం పోతుంది. వీడియోని చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రెడిషనల్ కర్రీస్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకెందుకు ఆలస్యము, మంచి మంచి టిప్స్ తోటి కర్రీస్ని ఎలా టేస్టీగా చేయాలో తెలుసుకుందాం. వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ముందుగా నేను ఆలుగడ్డలు, వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ తాలింపు కోసము టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు కూడా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయల్ని ఉప్పు నీటిలో నానబెట్టాలి. అండ్ అదే విధంగా ఆలుగడ్డల్ని కూడా నీటిలో నానబెట్టాలి. ముందుగా ఒక మట్టి కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మన కర్రీకి సరిపడే అంత. ఈ మధ్య హెల్త్ కాన్షియస్ కాబట్టి అందరూ తక్కువే ఆయిల్ వాడుతున్నారు, మనం కూడా తక్కువే. మట్టి కుండ కాబట్టి వాటర్ ఉండంగానే మనం ఆయిల్ వేసేయాలి. సో అదేం చిటపట అవ్వదు. కానీ వేరే గిన్నెలలో అనుకో ఆ వాటర్ మొత్తం ఇంకిన తర్వాత గానీ మనం ఆయిల్ వేయాలి, లేదు అంటే చిటపట అవుతుంది. సో ఇందులో తాలింపు కోసం నేను ఆవాలు, జీలకర్ర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అండ్ ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోవాలి. వంకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకి బాగా పనిచేస్తుంది, కాన్స్టిపెన్సీ కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ మనము పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, సో 1 by 1 అన్నది మనము కడాయిలో వేసుకోవాలి. అందులోనే కరివేపాకు వేసుకోవాలి. అండ్ మీకు ఇష్టమైతే లైట్ గా పుదీనా వేసుకోవచ్చు, లేదు అంటే కొత్తిమీర కూడా మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇదంతా కూడా నేను చక్కగా కలిపేశాను. ఈ కూర తిన్నాక ఎక్కువసేపు ఆకలి వేయదు. సో డైట్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇది హెల్త్ కు చాలా మంచిది. టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లో ఉండే న్యూట్రియంట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనకి చాలా బాగా సహాయం చేస్తుంది. అండ్ ఇక్కడ తాలింపు చక్కగా వేగింది కదా, నేను ఉల్లిపాయలు కూడా వేపాను. సో పచ్చి ఉల్లిపాయలు ఇక్కడ మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి. అండ్ ఇదంతా కూడా మనం ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఆలు వల్ల శరీరానికి అవసరమైన ఎనర్జీ వస్తుంది. బలహీనత ఉన్నప్పుడు మంచిది. ఈ కూర సాఫ్ట్ గా మైల్డ్ టేస్ట్ తో ఉండడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తాలింపులో మనం వేసిన ఆనియన్స్ అన్ని కూడా చక్కగా కుక్ అవుతున్నాయి కదా, ఇవి ఇంకా త్వరగా కుక్ అవ్వాలి అంటే బెస్ట్ టిప్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసి చక్కగా కలిపేసుకోవాలి. అండ్ ఇదే తాలింపులో మనము పసుపు వేయాలి. తాలింపులోనే పసుపు వేసి పసుపుని కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా చేస్తే, అంటే ఆయిల్లో పసుపు వేగాలి. వేగింది అంటే మనకి కర్రీకి పచ్చి వాసన, లైక్ చేదు వాసన అన్నది రాకుండా ఉంటుంది. పసుపు స్మెల్ కూడా రాదు. మీరు కొన్ని వాటిలలో గమనించండి, డిఫరెన్స్ అన్నది తెలిసిపోతుంది. సో ఇలా నేను వేసాను కదండి. టమాటోస్ లో విటమిన్ సి ఉండటం వల్ల శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మితంగా తింటే వెయిట్ గెయిన్ కాకుండా బ్యాలెన్స్ గా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే రుచికరమైన కూర చేయవచ్చు. చూడండి, మన తాలింపు అన్నది చక్కగా వేగిపోయింది. మనం ఏ కర్రీ వండాలన్నా కూడా ఫస్ట్ తాలింపు అన్నది ఇంపార్టెంట్. తాలింపు చక్కగా ఫ్రై అవుతే ప్రతి కర్రీ కూడా టేస్టీగా వస్తుంది. అండ్ ఇందులో నేను కొన్ని పచ్చిమిర్చి వేసాను కాబట్టి మిర్చి పౌడర్ ఎక్కువగా వేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, సో చిన్నగా మీడియం సైజ్ లో కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అవి త్వరగా మగ్గిపోతుంది. అండ్ వంకాయలను ఎప్పుడు కూడా సాల్ట్ వాటర్ లో నానబెడితే అది రంగు అన్నది పోదు. అండ్ ఇక్కడ మనం ఆలుగడ్డలు కూడా కాంబినేషన్ లో వేస్తున్నాం కాబట్టి ఒకటేసారి తాలింపులో వాటిని కుక్ అయ్యేటట్టుగా చేసుకోవాలి. సో నేను ఆలుగడ్డలు అండ్ ప్లస్ ఇంకో వంకాయలు కూడా ఒకటేసారి వేసి చక్కగా కలిపేసుకున్నాను. చూడండి, ఇలా మనము ప్లేట్ మీద వాటర్ పెట్టి పెట్టామనుకోండి, ఆ వాటర్ వేడెక్కి ఆ ఆవిరితోటే కర్రీ మొత్తం కూడా నీట్ గా కుక్ అవుతుంది. చూడండి, మనకి ఇక్కడ 30% కుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం వెజిటేబుల్స్ వేసిన తర్వాత ప్రతి 2 to 5 minutes ఒకసారి, అది ఏ గిన్నె అయినా సరే మనం వాటిని కలుపుతూ ఉండాలి. లేకపోతే కింద అడుగంటిపోతుంది అంటారు. మనము ఇత్తడి గిన్నెలో వండినా, మట్టి గుండెల్లో వండినా, నాన్ స్టిక్ ప్యాన్ లో వండినా, ఎందులో అయినా సరే ఎవ్రీ 2 minutes ఒకసారి లేదా 5 minutes ఒకసారి దాన్ని కలుపుతూ ఉండాలి. సో నేను టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి కర్రీ అన్నది కుక్ అవుతుంది. అక్కడ బాయిలింగ్ స్టేజ్ అనేది వస్తుంది కదా, ఇది కూడా 50% కుక్ అయింది. అండ్ లోపల ఉన్న ఆయిల్ అంతా కూడా కొంచెం కొంచెంగా పైకి వస్తుంది. అండ్ ఆలుగడ్డలు అండ్ వంకాయలు కూడా సాఫ్ట్ గా అయిపోతున్నాయి. సో ఇప్పుడే కాదు, ఇంకొద్దిసేపు అయిన తర్వాత మనం టమాటాస్ వేయాలి. కాకపోతే చెప్పినట్టుగానే ఎవ్రీ 2 minutes ఒకసారి, ఎవ్రీ 5 minutes ఒకసారి మనం దాన్ని కలుపుతూ ఉండాలి. అండ్ ఇలా కలిపేటప్పుడు చాలా జాగ్రత్త, తీసేసేవి కూడా పేస్ట్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆలుగడ్డలు కానీ వంకాయలు కానీ అవి ఉడకాయి అంటే సాఫ్ట్ గా అయిపోతాయి. సో ఇప్పుడు మనకు అక్కడ కర్రీ అనేది 50 to 80% కుక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ టమాటోస్ అన్ని కూడా మనం కర్రీలో వేసి చక్కగా కలిపేసుకోవాలి. మీరు ఇందులో వాటర్ కూడా యాడ్ చేయొచ్చు, కర్రీ గ్రేవీగా రావాలి అనుకుంటే. కాకపోతే కొంతమంది కర్రీని గట్టిగా తింటారు, అందుకని చెప్పేసి నేను డైరెక్ట్ గా వాటర్ అనేది పోయడం లేదు. కాకపోతే ఇప్పుడు మనం ప్లేట్ లో పెట్టుకున్నాం
కదా వాటర్. కావాలి అనుకుంటే హాట్ వాటర్ పెట్టుకోవచ్చు. మనము కర్రీస్లలో కోల్డ్ వాటర్ అంటే లైక్ కొంచెం గ్రేవీ లాగా ఉండాలి, కొంచెం పులుసు టెక్స్చర్ రావాలి అని చెప్పేసి మనం కోల్డ్ వాటర్ పెడతాం. సో కోల్డ్ వాటర్ కాకుండా ఇలా మనం హాట్ వాటర్ పెట్టామని కర్రీ త్వరగా కుక్ అవుతుంది అండ్ ఆ టెక్స్చర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను మన ప్లేట్ లో పెట్టుకున్నాం కదండి వాటర్, అదే వాటర్ కొద్దిగా పోసాను. చూడండి గ్రేవీ టెక్స్చర్ అన్నది ఎలా వచ్చిందో. ఇది అన్నంలోకి, రైస్ లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, రోటీలోకి కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంది కదా, అదే వేసానండి. అండ్ గరం మసాలా వేసిన తర్వాత వెంటనే మనము స్టవ్ ఆఫ్ చేయదు. ఒక 2 నుంచి 5 మినిట్స్ వరకు దాన్ని కుక్ చేయనియాలి. మన వీడియోస్ చూస్తున్న నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్, నాకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ అన్ని కూడా తెలుసుకొని మరి ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి నచ్చినా నచ్చకపోయినా ఆ కర్రీ వల్ల మనకి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటే డెఫినెట్ గా వాటిని ఏదో ఒక విధంగా మనం డైట్ లో చేర్చుకుంటాం. సో అందుకనే ప్రతి ఒక్క వెజిటేబుల్ కి, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కి, దానికి అది తినడం వల్ల మన హెల్త్ ఎంత బాగుంటుంది అన్న బెనిఫిట్స్ నేను చెప్పడం జరుగుతుంది. నా ఈ ఎఫర్ట్స్ కి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేసి మన వీడియోస్ కి ఒక్క లైక్ ఇచ్చి ప్లీజ్ ఎంకరేజ్ చేయరు. చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ ప్లీజ్.